గోవర్ధన్ వాళ్ళ ఊర్లో అయితే అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది. ఇక అక్కడ దుర్గమ్మని అయితే దించుతారు. ఇక దుర్గమ్మని దించగా అక్కడ ఉన్న బుజ్జి అయితే చాలా సంతోషిస్తాడు. ఇక బుజ్జిని చూసి అక్కడ ఉన్న సిరి, వైశాలి వాళ్ళిద్దరూ కూడా మురిసిపోతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న సిద్ధు అలాగే మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా పంతంగా అక్కడే అలా ఉంటారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి గోవర్ధన్ని చూసి ఇలా అంటూ ఉంటారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అంటారు. దాంతో అక్కడ ఉన్న గోవర్ధన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ గోవర్ధన్ మీద చెయ్యేస్తాడు. దాంతో అక్కడికి బుజ్జి వచ్చి, ఎంత ధైర్యం మా బాస్ మీద చెయ్యెత్తుతారా అని చెప్పి బుజ్జి పోలీస్ కాలర్ పట్టుకుంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ అయితే బుజ్జిని చెదగొడుతూ ఉంటారు. అది చూసి గోవర్ధన్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే పోలీసులకు ఎదురు తిరుగుతూ ఉంటాడు. మా బాస్ని మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అంటారు. దాంతో అక్కడికి రాజమణి వచ్చి గోవర్ధన్ చంప పగలగొడుతుంది. దాంతో గోవర్ధన్ రాజమణిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. దాంతో అక్కడికి మళ్ళీ వచ్చి, ఏంటి మా అమ్మని కొట్టడానికి చెయ్యెత్తుతావా, నీకెంత ధైర్యం, మా అమ్మని కొట్టే హక్కు నీకు లేదు అని చెప్పి మళ్ళీ గోవర్ధన్ చేతిని వెనక్కి విసిరి అందరి ముందు మళ్ళీ గోవర్ధన్ చెంప పగలగొడుతుంది. దాంతో అక్కడ ఉన్న గోవర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న బుజ్జి, వైశాలి వాళ్ళమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, నా భర్తనే కొడతారా అని చెప్పి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మళ్ళీ అయితే అందరి ముందు గోవర్ధన్ చంప పగలగొట్టడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక గోవర్ధన్, బుజ్జి వాళ్ళిద్దరూ కూడా రాజమణికి ఎదురు తిరుగుతూ ఉంటే ఇంతలో మళ్ళీ అమ్మవారి రూపంలో వచ్చి గోవర్ధన్ని చంపాలని అనుకుంటుంది. ఇక అది చూసి గోవర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక గోవర్ధన్ అయితే చాలా భయపడుతూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అమ్మ, నన్ను వదిలేయమ్మ, నేను చేసిన పాపాలన్నీ నన్ను క్షమించి నన్ను వదిలేయమ్మ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసి రాజమణి అయితే ఇప్పుడుకైనా సరే నిజం ఒప్పుకున్నావు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మళ్ళీ అమ్మవారి రూపంలో వచ్చి త్రిశూలంతో అక్కడ ఉన్న గోవర్ధన్ని పొడవాలని అనుకుంటుంది. ఇక గోవర్ధన్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. నన్ను క్షమించమ్మ, నన్ను వదిలేయమ్మ, ప్లీజ్ అమ్మ అంటూ గోవర్ధన్ మళ్ళీని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మళ్ళీ అమ్మవారి రూపంలో, ఉగ్ర రూపంలో ఉండి తను ఆగక ఆ త్రిశూలంతో గోవర్ధన్ గొంతులో గుచ్చేస్తుంది. దాంతో గోవర్ధన్ ప్రాణాలు ఆ గాల్లో కలిసిపోతాయి. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న వైశాలి, బుజ్జి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా మళ్ళీ చేతిలో గోవర్ధన్ అయితే చనిపోతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు.